మరికొన్ని రోజుల్లో వృశ్చిక రాశి వారికి కొత్త వ్యక్తి రాకతో మీకు జరగబోయేది ఇదే. మీ జీవితం మారబోతుంది. వెంటనే చూడండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నాడు. ఈ వ్యక్తి వచ్చినప్పటి నుండి కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి రాక మీ జీవితాన్నే మలుపు తిప్పబోతుంది. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు, మీ జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారు జలతత్వ రాశికి చెందినవారు. వీరి యొక్క పాలక గ్రహం కుజుడు కావడంతో వీరికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. అయితే వీరిలో ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే బలమైన ఆత్మస్థైర్యం ఉంటుంది. ఏదైనా సంకల్పిస్తే దాన్ని సాధించేంత వరకు కూడా వెనకడుగు వెయ్యరు. ఈ రాశివారు తమ ఆలోచనలు కానీ లేదా తాము ఏమనుకుంటున్నారో, ఏ విధంగా ప్లాన్ చేయాలనుకుంటున్నారో అస్సలు బయటకు చెప్పరు. గుట్టు దాచుకునే స్వభావం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారిలో కొన్నిసార్లు అసూయ, అధిక ప్రాబల్యం కలిగిన స్వభావం అనేది మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీరు చాలా గమ్మత్తైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఇతరులు తమ మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామర్థ్యం వీరిలో అధికంగా కనిపిస్తుంది. ప్రేమలో గట్టి పట్టుదల, నిబద్ధత ఉంటాయి. ఎవరినైనా ప్రేమిస్తే మాత్రం చాలా లోతుగా ప్రేమిస్తారు. ఇంకా వారు ప్రేమించిన వ్యక్తులు ఇతరులకి దగ్గర అయితే మాత్రం అసలు చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు. వారికి మాత్రమే చెందాలని అనుకునే మనస్తత్వం ఈ రాశిలో కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి కెరియర్ మరియు ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా స్థిరత్వం మరియు పురోగతి సూచిస్తుంది. ఎవరికైతే ఎంతో కాలంగా ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఆగిపోయాయో అవన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది. అలానే ముఖ్యంగా ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అలానే ఉద్యోగ మార్పులకు కూడా ఇది బాగా అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలతో పాటు విస్తరణకు సంబంధించి చేసేటువంటి పనులు కూడా అనుకూలిస్తాయి. నూతన బ్రాంచుల కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. కొన్ని అనవసర ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే అదే మనం కొనేసుకోవాలి అనుకోవడం. వృత్తి వ్యాపారాల విషయానికి వచ్చినట్లయితే అవసరం లేకపోయినా కూడా వ్యాపార ప్రదేశాన్ని అలంకరించడానికి లేదా ఇప్పుడు అంత అవసరం లేకపోయినా కొత్త కొత్త వస్తువులు కొనడం, ఇటువంటి రూపంలో ఖర్చు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. పెట్టుబడులు చేసే ముందు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవం ఉన్న రంగాల్లోనే పెట్టుబడి పెట్టడం మంచిది. నూతన రంగాల్లో పెట్టాలనుకున్నప్పుడు ఎవరినైనా పార్ట్నర్లు వెతుక్కోవడం అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఒంటరిగా మాత్రం పెట్టుబడుల జోలికి వెళ్ళవద్దు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. చదువుపై దృష్టి పెట్టడం సులభం అవుతుంది. కష్టపడి చదవడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతూ ఉన్నారో వారికి ఖచ్చితంగా విజయం లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే మీరు కోరుకున్నటువంటి కోర్సులు, కళాశాలలు, యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అందులో ఖచ్చితంగా ప్రవేశం లభిస్తుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాల విషయంలో మాత్రం చిన్న చిన్న ఒడిదుడుకులు అయితే ఎదురవుతాయి. కానీ మీరు భయపడకుండా ముందుకు వెళ్తే సరిపోతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చూసుకున్నట్లయితే చెరువుల వ్యాపారాలు బాగా కలిసి రాబోతున్నాయి. రైతులకు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రైతులకి ఈ సమయంలో పట్టిందల్లా బంగారంగా మారుతుంది. కుటుంబం మరియు సంబంధాల విషయాలు చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఇతర వ్యక్తుల వల్ల ఇవి ఎక్కువగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి
మీ యొక్క కుటుంబ విషయాలు అయితే వీలైనంత వరకు బయటకు చర్చించకండి. అలానే సహనం ఓర్పుతో వ్యవహరించడం వల్ల కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ఈ సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు. అయితే జీవిత భాగస్వామితో సంబంధం కొంచెం కఠినంగానే ఉండవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి పట్ల కోపడటం కానీ లేదా వారి మీద మీ యొక్క గొంతు ఎత్తి మాట్లాడటం ఇటువంటివి చేయకండి. గొడవలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. సామరస్యంగానే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సంతాన విషయాల్లో చూసుకున్నట్లయితే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కొంచెం ఓర్పుతో చేయవలసి ఉంటుంది. అలానే సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వివాహ పరంగా చూసుకున్నట్లయితే వివాహ విషయాల్లో మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఈ సమయంలో వివాహ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయి. ఎలాంటి లక్షణాలు కలిగిన వారిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారు. అయితే జీవిత భాగస్వామి ఎంపికలో సరైన నిర్ణయాలు తీసుకోండి. మీ జీవితంలోకి ప్రవేశించబోయే వ్యక్తి భాగస్వామి రూపంలో కూడా ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యం కొంచెం మిశ్రమ ఫలితాలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మార్చి వరకు శని 4వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఆరోగ్యం అనుకూలం ఉండదు. రక్తపోటు, నడునొప్పి, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మార్చి తర్వాత రాహువు 4వ ఇంటి చుట్టూ సంచారం వల్ల ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, సమతుల్య ఆహారం, వ్యాయామం చేయడం, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశికి సంబంధించిన వారు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం వీరికి బాగా కలిసి వస్తుంది. పాలక గ్రహం కుజుడు కాబట్టి. అలానే గురువారం కూడా అనుకూలంగా ఉంటుంది. శనివారం దోష నివారణకు, ఆర్థిక శక్తిని అందించేందుకు సహాయపడుతుంది. కలిసి వచ్చే రంగులు ఎరుపు, గోధుమ, అలానే నలుపు రంగు వస్త్రాలు ధరించుకోవడం మంచిది. అదృష్ట సంఖ్యలు 9, 3, 6 అనేవి బాగా కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారు కోరల్ రత్నాన్ని ధరించవలసి ఉంటుంది. దీన్ని బంగారం, వెండిలో కలిపి పెండెంట్ లేదా ఉంగరం కింద ధరించవచ్చు. చేయవలసిన పరిహారాలు: హనుమంతుడిని పూజించవలసి ఉంటుంది. మంగళవారం రోజు హనుమాన్ చాలీసాను పారాయణ చేయడం మంచిది. అలానే ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం శుభప్రదమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ రాశివారి సూచనలు పాటించడం ద్వారా 2025వ సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు సాగుతూ విజయాన్ని సాధిస్తారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.